అంతము వరకు సహించుడి. మత్తయి 24 అధ్యాయం 13. యేసు చెప్పెను, అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. జీవితము అనునది అంత సులభమైనది కాదు. మనము ఈ లోకములో జీవించు కొద్ది దినములు ఎంతో కష్టమైనవి. ప్రతి ఒక్క దినము కూడా ఎన్నో పోరాటములు పోరాడవలసియున్నది, ఎన్నో సంఘర్షణలు మనము ఎదుర్కొనవలసియున్నది. అనుదినము మనము ఈ లోకముతో, మన శరీరముతో, సైతానుతో మన జీవితపు చివరి వరకు వ్యవహరించవలసియున్నది. దేవుని దీని గురించిన సంపూర్ణ జ్ఞానము కలదు. హెబ్రీ 11వ అధ్యాయములో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గొప్ప విశ్వాసముతో అంతము వరకు సహించిన వారిని గురించి వ్రాయబడియున్నది. వారి యొక్క అంతము లోపము లేనిదిగా మరియు పరిపూర్ణమైనదిగా కనిపిస్తుంది. వారందరూ యేసుక్రీస్తుపైన ఎంతో బలమైన విశ్వాసము కలిగి వారి యొక్క భవిష్యత్తును ఆయన చేతులకు అప్పగించుకునియున్నారు. అది వారికి మేలుకరముగా వారి జీవితములలో ఉపయోగకరముగా నుండి నదియేసేపు అన్యాయపు పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు అతడు అంతము వరకు సహించి దేవునిపైన అతనికి గల గొప్ప విశ్వాసమును కనుపరచినాడు. అప్పుడు దేవుడు సరైన సమయములో అతని పక్షముగా పనిచేసి సమస్త పరిస్థితులను అతనికి అనుకూలముగా చేసెను. దావీదు మహారాజు కూడా ఎన్నో శ్రమలగుండా, సమస్యలగుండా వెళ్ళుచు ఒంటరి జీవితమును గడుపుచుండెడివాడు, కాని అంతము వరకు సహించినవాడు. ఇది అతనికి దేవుని పట్ల కలిగిన గొప్ప విశ్వాసమును తెలియజేయుచున్నది. ఈలాగు విశ్వాసమునకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలను చూడగలము. వారందరూ అంతము వరకు సహించినారు, కావున నేను కూడా అంతము వరకు సహించగలను. మీరు బలమైన విశ్వాసము కలిగియున్నంతవరకు ఆ విశ్వాసములోనే నడుచుకునుడి. మత్తయి సువార్త 24 అధ్యాయం 4-14 వరకు. 4 యేసు వారితో ఇట్లనని ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. 5 అనేకులు నా పెరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. 6 మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదరు, మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరుగవలసియున్నవిగాని అంతము వెంటనే రాదు. 7 జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. 8 అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. 9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 10 అనేకులు అభ్యంతరపడి యొకరినొకడు అప్పగించి యొకరినొకడు ద్వేషింతురు. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. 12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. 13 అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. లూకా సువార్త 21 అధ్యాయం 11, 18, 19. 11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములును గొప్ప సూచనలను పుట్టును. 18 గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. 19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. మనము అంతము వరకు సహించవలసిన వారమై ఉన్నాము. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కొన్ని విషయముల యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ యొక్క కార్యముల పక్షమున నిలబడుదాము మరియు కొన్ని విషయములకు సైతానుకు మరియు శరీరమునకు సంబంధించిన స్వంత పనులకు వ్యతిరేకముగా నిలబడుదాము. ఎటువంటి పరిస్థితైనప్పటికీ మనము బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు కొరకు విశ్వాసము కలిగి జీవిస్తామో ఆయనే మనలను రక్షించి అంతము వరకు సహించులాగున మనకు సహాయము చేస్తాడు. చివరగా మనలను తన యొక్క నమ్మకమైన వారిగా, పిల్లలుగా, వారసులుగా పిలుస్తాడు. మనము వెళుతున్నటువంటి మార్గము కఠినముగా మారుతున్నప్పటికీ మమ్మను విడువకుండా సహించుచు ముందుకు సాగవలసిన వారమైయున్నము. మన హద్దులను తోసుకుంటూ మనము ముందుకు సాగిన కొలది మనము విశ్వాసములో మరింత బలపడగలము. యేసుక్రీస్తు యొక్క మహిమను బయల్పరచుచు ఆయన పరిచర్యను విస్తరించుటకు, ఆయన ఘనమైన సేవను జరిగించుటకు ఇటువంటి విశ్వాసము మనలను సిద్ధపరుస్తుంది మరియు సన్నాహపరుస్తుంది.
యేసుక్రీస్తు ఎలాగు అంతము వరకు సహించెనో మనము గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మనము కూడా అంతము వరకు సహించగలము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు. హెబ్రీయులకు 12 అధ్యాయం 2. కలువరి సిలువని సహించినవాడు మనలో జీవిస్తున్నట్లయితే మనము కూడా మన సిలువను సహించగలము. మనము పడిపోతున్నట్లయితే మనలను లేపి నిలువబెట్టుటకు ఆయన సిద్ధముగానున్నాడు. మనము వెళుతున్న మార్గము ఇరుకుగా మారుతున్నట్లయితే నీ కనుదృష్టి యేసుపైనే యుంచి ఆ మార్గము నుండి తొలగకుము. ఆ ఇరుకు మార్గమును దాటించుటకు ఆయన సదా నీకు తోడుగానున్నాడు. ఒకవేళ నీకు మార్గము లేకపోతే, కనిపించకపోతే, నీవు క్షేమముగా చేరుకోవాలని నీ కొరకు వారధిని సైతము నిర్మిస్తాడు. అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును అను యేసుక్రీస్తు యొక్క మాటలు జ్ఞాపకము తెచ్చుకునుడి. యేసుక్రీస్తు కొరకు నిలవండి, ఆయన కొరకు ముందుకు సాగుచునుండుడి. దేవుడు మిమ్మును దీవించునుగాక. మత్తయి సువార్త 24 అధ్యాయం 21-22-24-29. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. మత్తయి సువార్త 24 అధ్యాయం 30-31 వరకు. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగుచేతురు. యేసు చెప్పెను, అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులనియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. మత్తయి సువార్త 24 అధ్యాయం 32-33 వరకు. ప్రభువైన యేసుక్రీస్తు తన వధువును తీసుకోవడానికి త్వరలో రాబోతున్నాడు. ఎన్నుకోబడినవారు, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో కడిగి, ప్రభువు యొక్క ఈ గొప్ప దినము కొరకు వేచి ఉన్నవారు. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అన్నంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్యకుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. లూకా సువార్త 21 అధ్యాయం 34-36 వరకు. ప్రభువు తన వధువును ఇంటికి తీసుకెళ్లడానికి అతి త్వరలో వస్తున్నాడు. సిద్ధంగా ఉండు, సిద్ధముగా ఉండు. యేసుక్రీస్తు కొరకు నిలవండి, ఆయన కొరకు ముందుకు సాగుచునుండుడి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.